అలాగే ఆశీనులైనటువంటి గౌరవనీయ ప్రిన్సిపాల్ సార్ గారికి, తదితర ఉపాధ్యాయ బృందం, ప్రియమైన విద్యార్థులకు నా నమస్కారం. ఈరోజు వివేకానంద జన్మదిన సందర్భంగా జాతీయ యువజన ఉత్సవాన్ని రేపు జరుపుకోవాల్సిన ఉత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. మీరందరూ వివేకానంద గురించి తప్పకుండా తెలుసుకునే ఉంటారు. ఎందుకంటే రామకృష్ణ స్కూల్ ఆ ఆదర్శాలతోని విద్యతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పుతుంది కనుక, పైగా మీరందరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యి, అంటే ఎలక్ట్రేషన్ కాంపిటీషన్ పెట్టారు, ప్రైజ్ తెలియదు కానీ ప్రజెంటేషన్ చక్కగానే ఉంది. కానీ ఇంకొంచెం నా సజెషన్ ఏంటంటే రిపిటేషన్ కాకుండా ఒక్కొక్క పోర్షన్, వివేకానంద పోర్షన్ జీవితం టీచింగ్స్ ఇంట్లో చాలా ఉంది. ఒక్కొక్క చాప్టర్ లాగా తీసుకొని 3 నిమిషాలు 5 నిమిషాలు చెప్తే పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఎక్కువ రిపిటేషన్ తగ్గించేసి, ఆ చివరిలో స్టార్ట్ చేస్తారు. థామస్ సార్ చాలా చక్కగా లాస్ట్ పాయింట్స్లో చాలా సింపుల్గా బ్రీఫ్గా ఎసెన్స్ చెప్పారు. మన జీవితం అవుట్ వర్డ్ నుంచి వెళ్ళిపోయాం. దాని అర్థం ఏంటంటే బ్రీఫ్గా మనం దైనందిన జీవితంలో సంతోషంగా ఉంటూ మనం అంతరాత్మని ఆలోచిస్తూ జీవించడం అనేది. వివేకానంద గురించి మనం చదివినప్పుడు వివేకానంద చెప్పినటువంటి ఉపదేశాలు ఇస్తే అనేకమైనటువంటి ఉన్నాయి. అవి సర్వ మానవాళికి, కేవలం భారతీయులకే కాదు, సర్వ మానవాళికి మనకు అంటే మీకు చిన్నపిల్లలుగా ఒక విద్యార్థి దశలో ఏం చేయాలి? కేవలం విషయ సేకరణ, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ will not give any help for us. కేవలం మనం విషయ సేకరణే కాకుండా మన జీవితానికి ఏది ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎలా సొంతం చేసుకోగలుగుతాం అనేది ప్రధానం. అందుకు వివేకానందుడు చెప్పినటువంటి 1-2 సూక్తులు మాత్రమే నేను సంగ్రహంగా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ 12:50 అయింది. మీకు ఇప్పుడు ఆకలి జ్ఞాపకం వస్తుందేమో తెలియదు. ఎన్ని నిమిషాలు చెప్పాలి మీరే చెప్పండి. ఎప్పటి వరకు చెప్పాలి, ఎంతసేపు ఓటుకుందో చెప్పండి, కనుక చెప్తాను. 5 నిమిషాలు చాలా, 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఇది చెప్పండి. ఎంత? ఓకే, 15 నిమిషాలు. అటెంటివ్గా ఉండాలి. అందరూ నిటారుగా కూర్చోండి. కరెక్ట్గా 15 నిమిషాలు. వివేకానంద చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశాలలో 3 ప్రధానంగా చెప్తున్నారు. 3 పాయింట్స్. 3 ఏం చెప్పారు? పవిత్రత.
అందరూ ప్యూరిటీ. రెండోది ప్రయత్నం, పర్సివరెన్స్. మూడోది సహనం, పేషెన్స్. పవిత్రత, ప్రయత్నం, సహనం, ప్యూరిటీ, పర్సివరెన్స్, పేషెన్స్. ఈ మూడు ప్రతి ఒక్కరికి కావాలి. మొట్టమొదటి మీకు కావాలి, ఎక్కువ కావాలి. పవిత్రత అంటే ఏమిటి అంటే వివేకానంద స్వాములు చాలాసార్లు మనకు అదే బోధిస్తారు. పవిత్రత అనేది మనం శారీరకంగా శుచిగా ఉండడం కూడా పవిత్రత భాగం. పరిశుభ్రత, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం. శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడం అంటే కేవలం మనం డ్రెస్ చేసుకొని ఏదో కొన్ని కాస్మెటిక్ ఐటమ్స్ మాత్రం అప్లై చేసుకోవడమే కాదు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలి. ఈ చిన్న వయసులో మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉండాలంటే అంత ఉండాలి. ఆ విధంగా ఆరోగ్యం పెంచుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. అరగంట సేపు కూర్చొని లేచి నడవలేకపోతున్నారు, తూపు పడిపోతున్నారు. ఇంకా మీరు బయట ఒక 10 నిమిషాలు నిలబెడితే అందరూ అక్కడే పడిపోతారు. అలా జెల్లీ ఫిష్ లాగా ఉండకూడదు, షార్ట్ ఫిష్ లాగా ఉండాలి. అంటే మనం తినేటువంటి భోజనంలో కూడా మంచి భోజనం ఉండాలి. ఏదంటే అది కాదు. ఇవన్నీ కూడా శారీరక పవిత్రత నిర్వహిస్తాయి. ఇంకోటి వాచికంగా కూడా పవిత్రతగా ఉండాలి. మాట్లాడేటప్పుడు మనం ఏవంటే అవి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. చాలాసార్లు మనం ఆలోచిస్తాం, నేను ఇలా మాట్లాడేశాను అని. అది కాదు కావాల్సింది. మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి మాట మంచి మాట అయితే ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంది, చెడు మాట అయితే బాధ కలిగిస్తుంది. కాబట్టి మాట అనేది చాలా పవర్ఫుల్. కేవలం మాటకి శబ్దమే కాదు, మీ భావాలతో వ్యక్తమయ్యేటువంటి మాటలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు. మాట్లాడేది కూడా నేర్చుకోవాలి. కేవలం శక్తి ఉంది మాట్లాడేదానికి, నోరు ఉందని చెప్పి ఏదంటే అది మనం మాట్లాడకూడదు. పవిత్రతగా ఉండాలి. ఎందుకు తెలుసా? మన మాటలు మాట్లాడేటువంటి నాలుగు పైన సరస్వతి దేవి, వాగ్దేవి అంటారు. సరస్వతి దేవికి ఇంకొక పేరేంటి? వాగ్దేవి. వాగ్దేవి ఎక్కడ ఉంటుంది? వాక్కు పైన ఉంటుంది, నాలుగు పైన ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు సరస్వతి దేవి నాలుగు పైన ఉంది అంటే ఎంత భక్తితో గౌరవంతో మాట్లాడాలి, గుర్తుపెట్టుకోవాలి. అది పవిత్రత భాగం. మూడోది ఏమిటంటే మానసికంగా కూడా పవిత్రతగా ఉండాలి. మానసికంగా ఎలా ఉంటాము? మంచి ఆలోచనలతో ఉంటాం. మంచి ఆలోచనలు అంటే ఏంటి? నీ కోసం ఆలోచించుకోవడం కాదు, మంచి ఆలోచనలు. నేను బాగా చదువుకోవాలి, నేనే ఫస్ట్ క్లాస్ రావాలి, నేనే క్లాస్ ఫస్ట్ రావాలి, నేనే అన్నింటిలో ముందుండాలి, నాకే అన్ని అవకాశాలు కలగాలి, అంతా నాకే కావాలి. అది మంచి ఆలోచన. మంచి ఆలోచన అంటే నీవు ఏదైతే నీకు మంచి అని కోరుకుంటున్నావో అది ఇతరుల కోసం ఆలోచించడం మంచి ఆలోచన. నీకు ఏదైతే మంచి అని అనుకుంటున్నావో అదే ఇతరులకు కలగాలి, దానికి ఏదైనా నేను చేయగలగాలి అనుకునేది మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచన అనేది మనసులో ఎప్పుడూ ఉంటే, మంచి మాటలతో మాట్లాడడం నేర్చుకుంటే శరీరానికి కావలసినటువంటి భోజనాలు పదార్థాలు తీసుకుని దానికి కావలసినటువంటి వ్యాయామం చేసి దృఢంగా పెట్టుకుంటే దాన్ని పవిత్రత అంటారు. ఇవన్నీ బేసిక్స్ మీరు చేయగలుగుతారు, చెయ్యాలి. ఇవి చేసేటప్పుడు మీకే తెలుస్తుంది దానిలో ఉండేటువంటి ఆనందం,
సంతృప్తి. వివేకానంద స్వామి అంటారు, ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ. చెప్పండి అందరూ, ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ. ఇప్పుడు ఇలా మీరు ఊగిపోతూ ఉంటే ఆలోచనలు ఎలా ఉంటాయి? పడుకోమంటుంది, అంతే కదా, లేచి నిలబడమంటుంది. బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఏమవుతుంది? వినేటివి ఎలా మనం ఆకలింపు చేసుకోవాలి, ఎలా వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆలోచిస్తుంది. అది సౌండ్ మైండ్. అలాగే మీరు క్లాసుల్లో కూడా నేర్చుకునేది కూడా విద్య. అక్కడ కూడా మీరు హెల్తీగా ఉంటేనే హెల్తీ ఐడియాస్ వస్తాయి. సౌండ్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్ బాడీ. అలాంటిది వస్తుంది. ఎప్పుడు ఈ పవిత్రత అనేది శారీరకంగా, వాచికంగా, మానసికంగా మనం యథాసాధ్యం పర్ఫెక్ట్గా ఎవరూ చేయలేము. మీకు అది చాలా సదవకాశం చేసేందుకు. మీకు వేరే ఏ పని లేదు. మీకు ఇది నేర్పేందుకు, చదువులు నేర్చుకునేందుకు పెద్దలు మీకు సహాయం చేస్తున్నారు. స్కూళ్ళల్లో బోధనలు మీకు ఉపాధ్యాయులు చేస్తున్నారు. కాబట్టి మీరు తెలుసుకొని చేయగలిగితే పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత కోసం మీరు ప్రయత్నం, రెండోదానికి ప్రయత్నం చేయాలి. పర్సివిరెన్స్, ఒక గమ్యం పెట్టుకోవాలి జీవితంలో. ఎందుకు చదువుతున్నావు అని అడిగితే, ఒక వ్యక్తిని అడిగాడు, ఒక పెద్ద ఆయన ఒక కాలేజీ కుర్రాడిని అడిగాడు. ఇది ఎక్కడ అమెరికాలో జరిగింది. అమెరికాకు వెళ్ళాడు చదువు కోసం. అక్కడ గ్రాడ్యుయేషన్తో వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొఫెసర్ అడిగాడు, ఎందుకు వచ్చావు బాబు అని, ఇండియా నుంచి అని. ఐ వాంట్ టు స్టడీ హైయర్ కోర్సెస్ ఇన్ అమెరికా అన్నాడు. ఓకే, దెన్ వాట్ యూ డూ? ఐ గెట్ ఎ జాబ్. దెన్ వాట్ ఎల్స్? I get married. If possible, America God, not Indian. Okay, granted, suppose. తర్వాత ఏంటి? ఆ తర్వాత ఏముంది? కొద్ది రోజులు హ్యాపీగా ఉంటాం. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి మళ్ళీ చదువు చూపిస్తాం. ఆ తర్వాత ఆ తర్వాత రిటైర్డ్ అవుతాను. ఆ తర్వాత ఇంకేముంది? చనిపోతాం. ఓ, అంత కష్టపడి ఇవన్నీ నువ్వు సాధించగలిగితే చివరికి నువ్వు చనిపోయేదే ఉద్దేశం అయితే అమెరికాకు వచ్చి ఎందుకు ఇంత కష్టాలు, ఇండియాలో చనిపోకూడదా, ఇప్పుడే చనిపోకూడదా అన్నాడు ఆయన. అవునా కదా? మరి అలాంటిది ఉండాలి గోల్. అలా కాదు, గోల్ అటువంటిది ఉండాలి. దాని ద్వారా మనకు సర్వం పొందాలి. అది వివేకానంద స్వామి చెప్తారు. గోల్ ఎలా ఉండాలంటే, ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. చెప్పండి అందరూ, ప్రతి జీవునిలో దివ్యత్వం గర్భితమై ఉంది. ప్రతి మనిషిలో చెప్పండి, ప్రతి మనిషిలో దివ్యత్వం గర్భితమై ఉంది. ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఇది గమ్యం ఉన్నారు. ఎందుకంటే ఆ పొటెన్షియల్లీ డివినిటీలో మనకి ఏముందంటే, యూ హ్యావ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ విత్ యూ. నీలో అనంతమైనటువంటి జ్ఞానం ఉంది. మీరు చదువుకునేటువంటి అన్ని సబ్జెక్ట్స్, ఎన్నెన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ అంతా మనలో ఉంది. మనలో ఎక్కడ ఉంది? మనసుని మనం ప్రయత్నిస్తే తెలుసుకుంటాం. కాబట్టి ఆ మనసుని ఇది నేర్చుకునేందుకు మాత్రం మనం ప్రయత్నించాలి. మరి ఆ ప్రయత్నంలో మనకు శక్తి ఉంది. మరి ఎంత శక్తి కావాలి అంటే, ఎంత శక్తి మనం ఉపయోగించుకుంటే అంత శక్తి. అందుకే వివేకానంద స్వామి అంటారు, వీ హ్యావ్ ఇన్ఫినిట్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ యూ. చెప్పండి, మీలో అనంత శక్తి దాగి ఉంది. మీరు ఎప్పుడైతే ఇది జ్ఞాపకం పెట్టుకుంటారో, నేను అనుకుంటే ఏదైనా తెలుసుకోగలుగుతాను, ఏదైనా నేర్చుకోగలుగుతాను, దానికోసం నేను శ్రమిస్తాను. నాలో ఉండేటువంటి
దివ్యత్వాన్ని నేను తెలుసుకోగలిగితే అన్నీ నేను సాధించగలుగుతాను. అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అది నా గమ్యం అని మీరు ఆ గమ్యాన్ని మీరు నిర్దిష్టంగా పెట్టుకున్నారంటే దాని వైపుకి ఏ విధంగా ఒక విధంగా మీరు ముందుకు వెళుతూనే ఉంటారు జీవితంలో. అలా లేకపోతే ఎలా అవుతుంది? గాలిపటం ఆడే తెలుసా మీకు? దానికి ఏమేమి కావాలి? గాలి కావాలి, గాలిపటం కావాలి. పటానికి దారం కట్టి వదులుతున్నాం చాలా పైకి వెళ్ళింది, మధ్యలో దారం తెగిపోయింది. అప్పుడు పైకి వెళ్ళినటువంటి గాలిపటం ఎక్కడ పడుతుంది? నేల మీదే పడుతుందా? ఎక్కడో పడుతుంది. అది సముద్రంలో పడవచ్చు, చెట్ల పైన పడవచ్చు, నేల మీద పడవచ్చు, నడిచిపోయి బస్సుల పైన పడవచ్చు కదా. అలాగే మనకు ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంటే ఆ దారం లాంటిది మనం ఎప్పుడు పట్టుకొని ప్రయత్నం చేస్తూ మళ్ళీ తిరిగి ఆ గాలిపటాన్ని మనం కైవసం చేసుకోగలం. ఇప్పుడే గేమ్ పూర్తవుతుంది. గాలిపటాన్ని వదిలేసినంత మాత్రం పూర్తి కాదు. ఆ గాలిపటం తిరిగి మన చేతులకి సురక్షితంగా రావాలి. అలాగే మన జీవితంలో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి గమ్యాన్ని మనం ఏర్పరచుకుంటే ఆ గమ్యం వైపు ఈ ప్రయత్నం చేస్తూ పోతే ప్రతిదీ మనకు అక్కడ విలువ అవుతుంది. ఆ ఒకటి అనేది గమ్యం అనేది అంటే ఒకటి పక్కన సున్నా పెడితే ఏమవుతుంది? 2 సున్నాలు పెడితే, అలాగే 3, 4, 5 సున్నాలు పెడితే విలువ పెరుగుతూ పోతుంది. 5 సున్నాలు పెట్టిన తర్వాత ఒకటి తీసేస్తే తిరిపేస్తే ఏమవుతుంది? విలువ 5 సున్నాలకు విలువలేదు. అలాగే మనకు గమ్యం అనేది చాలా అవసరం. ఆ గమ్యం నిర్దిష్టంగా ఉంటే మనకి అంత ప్రయత్నం చేస్తాము. ప్రయత్నంలోనే మనకు ఎలా ఉంది గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్ మనకి ఏవి పనికిరావు. ఏవి మనకు ఉపయోగం రావు. ఏదో ఉంటాయి కదా కొన్ని ఏదో ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడంతా జస్ట్ ఏంటి కట్ అండ్ పేస్ట్, కాపీ ఇలాంటివి మనకు నిజ జీవితంలో ఉపయోగపడవు. సొంతంగా మనం సొంతం చేసుకోవాలి, వాళ్ళ ప్రయత్నంతో చేసుకోవాలి. అది నిజమైన జీవితం. దానికోసం ప్రతి ఒక్కరూ వాళ్ళ కాళ్ళపై నడవాలి. అందుకు వివేకానంద స్వామి అంటారు, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. మన భవిష్యత్తుకి మనమే విధానం. నువ్వు గొప్పవాళ్ళు అవుతావు అనుకుంటారా? నీ చేతుల్లో చేతుల్లో పట్టుకోవడం కాదు, భారతదేశాన్ని అరచేతిలో పట్టుకోవడం కాదు. భారతదేశాన్ని మనం నిర్మించాలంటే మనం దానికి ఏం చేయాలి? నిర్మాతలు కావాలి. అందరూ నిర్మించేస్తారు. నిర్మించాలంటే నిర్మాత కావాలి. ఆ నిర్మాత ఎలా ఉండాలి? అలాంటి వాళ్ళు మీరు అంటే అటువంటి ఆదర్శం, ఒక ఆశయం ఉండాలి. మీరు సంతోషపడాలి, మీరు ఉండేటువంటి సమాజం సంతోషపడాలి. అటువంటి ఆశయం కావాలి. ఆ ఆశయం కోసం మీకు తిరిగి ఒక ఆనందంతో ఎంతో శక్తి మీకు ముందుకు వస్తూ ఉంటుంది. ఒక డైనమో కాన్స్టెంట్లీ. అది ఏజ్ గురించి డిఫరెన్స్ ప్రాబ్లం లేదు, బాయ్స్ గర్ల్స్ అనేది లేదు, డబ్బు ఉందా లేదనేది లేదు, ఆరోగ్యం అనారోగ్యం అనేది లేదు. ఎప్పుడైనా సరే మనకు ఒక డైనమో క్రియేటివిటీ వస్తూ ఉంటుంది మనం. అది నిజమైనటువంటి పవర్. ఆ పవర్ ఎప్పుడు మనం ఉపయోగించుకుంటామంటే ఒక గమ్యం మనకు స్పష్టంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అప్పుడే అవుతుంది. మూడోది మనకు సహనం కావాలి. సహనం, ఫర్బీరెన్స్. ఇన్స్టెంట్గా మనకి ఏదన్నా కావాలి, అవునా కాదు? ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నాం, ఫోన్ చేస్తూ ఉంటే అక్కడ ఏదో ఎంగేజ్ వస్తుంది. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేయట్లేదేమో, చేస్తున్నారని చేసేవాళ్ళని చూస్తే మనకు అంటే వెంటనే మనకి ఇన్స్టెంట్గా కావాలి. లేకపోతే ఏదో చిరాకు వేస్తుంది, లేకపోతే ఏదో మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తే వెంటనే ఫలితం వచ్చేయాలి.
ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ వివేకానంద స్వామి అంటారు, ఏ గ్రేట్ రిజల్ట్ డిమాండ్స్ గ్రేట్ సాక్రిఫైస్. గ్రేట్ రిజల్ట్ డిమాండ్స్ గ్రేట్ సాక్రిఫైస్. గొప్ప ఫలితాలకు గొప్ప శ్రమను మనం ఇవ్వాలి. శ్రమ లేకుండా మనకు వచ్చేది మన సొంతం కాదు, గుర్తు పెట్టుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు విని ఉంటారేమో. ఒక శిల్పి బొమ్మను చెక్కేదానికి వెళ్ళాడు, రాతి బొమ్మను చెక్కాడు. విన్నారు కదా? వెళ్ళేదని చెప్తాను. ఒక గుడిలో మరి కొంతమంది ఉంటారు, ఎక్కువ మంది వినకపోతే చెప్తాను, విన్నవాళ్ళు కూడా వినండి. ఈ సందర్భం కాబట్టి చెప్తాను. ఒక గుడిలో, కొత్తగా కట్టేటువంటి గుడిలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఒక శిల్పకారుడు విగ్రహం చేసేందుకు ఒక కొండ దగ్గరకు వెళ్ళాడు. కొండరాటితో విగ్రహాన్ని చెప్పాడు. అక్కడ వెళ్తే ఒక విగ్రహం కావాల్సిన రాయి కనపడింది. వెంటనే అక్కడ వెళ్ళి ఆయన చెక్ చేశాడు. అక్కడ ఎక్కడ కొట్టి చూశాడు, ఇది సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా. మామూలుగా రాళ్ళు ఎప్పుడు సాఫ్ట్గా ఉంటేనే పగిలిపోకుండా ఉంటాయి, హార్డ్ అయితే అవి క్రాకింగ్స్ వస్తాయి. అప్పుడు 2-3 సార్లు చిన్న ఉలితని కొట్టినప్పుడు ఆ రాయి, అంటే శిల్పికి రాయి మాట్లాడతాయి, వాళ్ళ భాష తెలుసు శిల్పకారులు, మనకు తెలియదు. అప్పుడు ఈ రాయి అంది, ఏమండి మిమ్మల్ని ఏమన్నాను నేను, నా పని చేసుకుంటూ హాయిగా కూర్చుంటే మీరేదో నా తలపై నుంచి గొడ్డికాయలు వేస్తున్నారు, వెళ్ళండి నాకు నెప్పుగా ఉంటుంది, ఏం తాకతున్నాను అది కసురుకుంది. అప్పుడు ఈ శిల్పకారుడు, ఓకే నేనెందుకు నేను బాధపడడానికి వదిలేసి పక్క రాయి దగ్గరికి వెళ్ళాడు. పక్క రాయి గమనించింది, శిల్పకారుడు వస్తున్నాడంటే ఏదో మంచి ప్లాన్తో వచ్చాడు, అతనికి నేను సహాయం చేస్తే చాలు, సహకరిస్తే చాలు, ఆయన ఏదో నన్ను ఒక మంచి విధంగా మలుస్తాడని చెప్పి ఆ శిల్పకారుడు వచ్చే వెంటనే ఆ శిల్పకారుడు చెక్ చేసేటప్పుడు ఇది సంతోషంగా ధరించింది, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. మంచి దేవి విగ్రహాన్ని మలిచాడు, తీసుకువెళ్ళి ఆ కొత్త దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు. సంప్రోక్షణం పూజలు జరిగాయి. అక్కడ మళ్ళీ ఈ ప్రదక్షిణం చేసేదానికి కొంత ఫ్లోర్ కావాలి కదా, ఇక్కడలాగా భక్తులు కూర్చునేందుకు అక్కడికి రాయిలు కావాలి కదా. ఆ మొదటి రాయిని చూశారు, పక్కనే ఉంది కదా రాయి, ఇది చాలా బాగుందని చెప్పి ఆ రాయి తీసుకొచ్చి 10 ముక్కలు కొట్టి కోసి అది చేశారు. అప్పుడు ఇంకెవరితో చెప్తుంది, శిల్పితో చెప్తే వింటాడు, కానీ మనలాంటి మనుషులు చెప్తే అసలు రాయి చెప్తే మనకు వినిపిస్తాయా, మనకు అనిపిస్తాయా, లేదు. సరే ఈ మొదటి రాయిని ముక్కలు చేసుకొచ్చి తీసి ఫ్లోర్ వేసేసారు. భక్తులందరూ ఆ ఫ్లోర్ పైన అంతా తొక్కి నడిచి కూర్చొని అన్నీ చేసి ఆ విగ్రహాన్ని పూజ చేసి వెళ్ళారు. ఆ రాత్రి ఆ గర్భగుడిలో ఉండేటువంటి విగ్రహం రాయితో ఈ బయట ఖర్చుపడినటువంటి రాయి మాట్లాడింది. ఈ మనుషులకి తెలియలేదా, మన ఇద్దరం ఒకే పంట నుంచి వచ్చాం కదా, నిన్నేమో మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, వీళ్ళకి ఏమైనా తెలియదా, లేకపోతే ఏంటి విడ్డూరం. అప్పుడు విగ్రహంలో ఉండే రాయి చెప్పింది, నిన్ను ఆ శిల్పి మొదటి నిన్నే ఎన్నుకున్నాడు, కానీ నువ్వు సహకరించలే, కొంచెం కష్టానికే నువ్వేదో బాధపడిపోయావు, సహనం లేకపోయింది. మరి నేను సహించాను, నువ్వు 100 దెబ్బలు పడేవారు, సహించాను నేను. ఒక విగ్రహాన్ని శిల్పి చెక్కేటప్పుడు ఎన్ని కాళ్ళు దెబ్బలు ఇవ్వకుంటారు, ఆ దెబ్బలన్నీ సంతోషంగా భరించాలి. ఎందుకు, ఆ శిల్పి నన్ను ఒక ప్రయోజకం చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో సహించాను, నేను ప్రయోజనం పొందాను. అందువల్ల నన్ను ఇప్పుడు నేను పూజింపబడుతున్నాను. నువ్వు సహించలేదు కాబట్టి నీకు ఈ పరిస్థితి. కాబట్టి మనిషి ఎవరు తెలివి తక్కువ వాళ్ళే కాదు, నువ్వే తెలివి తక్కువదాన్ని అని. అంటే ఇప్పుడు చెప్పండి, సహనం ఉంటే పూజింపబడింది, అసహనం ఉన్నవాళ్ళు అంటే మీరు ఇప్పుడు పూజింపబడే వాళ్ళ కేటగిరీలో కావాలా, మొక్కబడే వాళ్ళ కేటగిరీలో కావాలి, తొక్కబడే వాళ్ళ కేటగిరీలో కావాలి? గట్టిగా చెప్పాలి. మొక్కబడేలాగా ఉండాలా, తొక్కబడేలాగా ఉండాలి?
కండిషన్ ఏంటి? సహనం. సహనం ఉండాలి. ఇంట్లో అమ్మ నాన్న అక్కడ వెళ్తే చదవమంటారు, ఉదయాన్నే పడుకోనికి జంతలాగా లేపేసి స్కూల్కి వెళ్ళమంటారు, ఇక్కడికి వస్తే టీచర్ హోంవర్క్, ఆ క్లాసు ఈ క్లాసు, ఏమిటని చెప్పి మనం విసుగు చెందిపోయి అసహనం పాటిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మనం ఎదగలేము, మంచి పొజిషన్కి చేరలేము, అనుకున్నది సాధించలేము. అప్పుడు మనం సాధారణ జీవితంతో సగటు జీవితంతో మనం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి చెప్పండి? పవిత్రత. రెండోది ప్రయత్నం. మూడోది సహనం. ఈ 3 మీరు ఇప్పటి నుంచే మీరు అలవర్చుకోండి. మొదటి మీరు దైనందిన జీవితంలో సంతృప్తి పొందండి. ఆ తర్వాత నిజంగా మీరేటువంటి గొప్ప ఆశయాలు నెరవేరడానికి చక్కగా మార్గాలు దొరుకుతాయి. అలా కలగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశిస్తున్నాను. వివేకానంద స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.